పెద్ద ఆయన అయితే పొద్దుగాల నుంచి ఒకటే రాడుకొచ్చి ఎంత అయింది ఆయన కళ్ళ లోపల సంతోషం నింపడానికి ఆ భగవంతుడు అలా తరుగుతరించేసాడు. దాని తర్వాత ఏమైందో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బోర్వెల్ బ్లాగ్స్. మీ అందరికీ నమస్తే. నేను బాగున్నా, మీ అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడే జగనన్న వీడియో చూసిన, మనసుకు చాలా బాధ అనిపించింది. నాకైతే జీవితంలో కొన్నిసార్లు జరుగుతుంటాయి. వాళ్ళు కూడా నేను అస్టెంట్గా పనిచేస్తున్నప్పుడు హల్వాల్ కాడ నైట్ బోర్ వేసి వచ్చి అట్లా పడుకున్నాం. బండి రోడ్డు పక్కన సైడ్ గురించి తెల్లారి వరకల్లో మా టూల్ బస్ రోడ్లో బిట్లన్నీ ఖాళీ చేసారు, డీజిల్ ఖాళీ చేసారు. ఇక అప్పటి వరకు అలసిపోయింటాం కాబట్టి ఎవరు చూసుకోలేదు, ఇంకేందో తెలియదు. కానీ మాకేందంటే మా ఓనర్ భరించిండు అప్పుడు, ఎందుకంటే ఆయన దగ్గర మేము పనిచేస్తాం కాబట్టి. జగనన్న చూసినాక నాకు అనిపించింది ఇట్లయితే ఎవరికైనా ఇబ్బందికరం అని చెప్పేసి నాకు తోచిన సహాయం అయితే నేను చేసిన. సో మీరు కూడా మన వంతు సహాయం ఎవరైనా మన వ్యూవర్స్ లోపల జగనన్నకు కూడా ఎవరికైనా సహాయం చేయాలనిపిస్తే తెలుగు ట్రక్ ట్రావెలర్ నోటి చూడండి. లేటెస్ట్ వీడియో నిన్ననే వచ్చింది. ఆ వీడియో చూసినాక అన్నకి ఏమైనా సాయం చేయబుద్ధి అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో టు మన వీడియో అయితే చూసేద్దాం. మన వీడియో అయితే అది మామూలుగా లేదు, పగిలిపోయింది. ఒక్కొక్కరికి పీసు అంటే డైలీ వచ్చే బోర్ వీడియోనే, కాకపోతే ఇలా కొత్త యాంగిల్లో ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి, ఒక్కరు కూడా మిస్ చేయకూరి. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు లైక్ చేస్తలేరన్నా, మన వీడియోని ఎంతమంది చూస్తే అంతమంది లైక్ చేయాలన్నా. మీరు కాకపోతే ఇంకెవరు ఉంటారన్నా, మిమ్మల్ని నమ్ముకొని కదా వచ్చింది. సో మీరు లైక్ చేయరు మన వీడియోను, అట్లే ఒక కమెంట్ చేయరు. లెట్స్ గో టు వీడియో. జై భవానీ. లేపో, ఈ గుంత వచ్చేసి రాయి. అమ్మా బ్రహ్మాండమైన రాయి దొరికించుకొచ్చిరా ఎన్నో. సరే, ఈ రాయిని మనం ఎందుకు కాదన్నాం కానీ అది పాయింట్. రేపా బండి వచ్చినాక కొలుస్తారా అని ఎవరన్నా. హయత్ నగర్ లో పాయింట్ డెప్త్ అంట, అందరు సంతోషపడుతుంది. టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 10 అవుతుందన్న, మీకు కనిపిస్తుందో లేదో. టైం వచ్చేసి 10 అవుతుంది. ఇప్పుడు మావాడు గిన్నెలు కడగడానికని నీళ్లు పడుతుండు. నైట్ నుంచి నిద్ర లేదు. నైట్ ఇబ్రహీంపట్నంలో బోర్ వేసి వచ్చినాం. అమ్మమ్మమ్మ సరదా మొత్తం తీరిపోతుంది. నిన్నటి నుంచి చౌటుప్పల్ బోర్, చౌటుప్పల్ నుంచి ఇబ్రహీంపట్నం నుంచి హయత్ నగర్ వచ్చినాం. మంచి డెప్త్ బోర్ అంట, చూద్దాం. హయత్ నగర్ లో డెప్త్ అవుతుందా కాదే, మరి అవుతుంది అంటారు. చూద్దాం, 2 గంటల లోపల తెలిసిపోతుంది కదా. జై భాగ్యలక్ష్మి. రోడ్డు మీదే ఉండను, కిందికి వద్దు. సపోర్ట్ అయితే రోడ్డు మీద ఉంచుతున్నాం. చూద్దాం ఎంత డెప్త్ అవుతుంది ఏందనేది. దాని దగ్గర డెసిషన్లు మనం కూడా తీసుకున్నాం. ప్రిఫరెన్స్ ఎట్లుండాలంటే డెప్త్ గట్టిగా వేసేద్దాం మనం అయితే, మన వంతు ప్రయత్నంగా. మన వాళ్ళు పనులు ఈసారి చెప్పకముందే చక్క చేసేస్తారు. ఈ అడుగుతో నేను చేస్తున్నారు. ఒక్క నిమిషం ఆగుంటారు, ముద్దు పెట్టకుండా. ఆకలి అయితే బీభత్సంగా అవుతుంది. పొద్దుగాల లేదనుకుంటా 7 గంటలకు చాయ్ తాగినా. ఇక చూద్దాం. మాస్క్ లేపేసుకొని డెప్త్ అయ్యాక మనం కూడా చాలా రోజులు అవుతుంది. చూసేద్దాం. డెప్త్ మంచి ఒక గట్టి డెప్త్ పడితే మనకు కూడా ఫుల్ టు ఫుల్ హ్యాపీగా ఉంటాం.
అంటే డెప్త్ పాయింట్లో పడ్డప్పుడే కదన్నా మనకు కూడా పైసలు చాలా మిగిలేదు. ఈ మధ్యన పైసలు కూడా ఆడికి అవుతున్నాయి. అందరినీ చూసుకుంటాం మనం పోతున్నాం, కానీ మనం చూసిన వాళ్ళు ఎవరు లేకుండా అయ్యారు. అందుకని చెప్పేసి మంచి గట్టి డెప్త్ పాయింట్ అంట వేసేద్దాం. 1200 1500 ఎంతనో చూద్దాం సరదాగా. ఒక పక్కనగా మన బండి లెవెల్ అయిపోయింది. ఇంకో రెండో సైడ్ వచ్చేసి పరిస్థితి ఒంట సమ్మని దించుతారు. వీడెవడో రాత్రి అన్నం వేసేస్తూనే ఉండు. మంచోనే తమ్ముడు, నీ అంత మంచోడు ఎవరు లేరా. నైట్ అన్నం తింటున్నావు అంటే నేను ఇంకా మంచోనే. వాస్తవానికి తినాలి కూడా, ఎందుకంటే ఆకలి బీభత్సంగా అవుతుంది. నైట్ బండి నడిచింది కాబట్టి అందరికి ఆకలి అవుతుంది. నేను నిన్న సాయంత్రం బోర్ వేసిన కాబట్టి నైట్ అన్నం తినకుండానే పడుకున్నా. కొంచెం అలసిపోయినట్టయి ఇప్పుడు బీభత్సంగా ఆకలి అవుతుంది. ఇంకా దాని భాష చెప్పుకోనికి రాదు. కూరగాయలు అంటే కిరాణా సామాన్ ఏమేమి ఉంది ఏమేమి లేదని చూస్తారు. చూద్దాం. ఈ లోపల అయితే ఇక్కడ ఏరా బండి కేసింగ్లు దించారు. అమ్మో కేసింగ్లు దించేసి కొంచెం ఫాస్ట్ కూరగాయలు అంటే చెప్పి వాళ్ళకు కూడా పర్ఫెక్ట్ అయిపోయారు. ఇట్లా పర్ఫెక్ట్ అయితే మనకు కూడా సంతోషం. ఒక పక్కన రాడ్లు వేస్తుంది. ఈ రాడ్లు వేసేసిందంటే ఎక్కించుకుంటే ఇంకా జై మహిష్మతి. నాకు వచ్చిన ఫస్ట్ పాయింట్ కాడ కొబ్బరికాయ అయితే కొట్టలేదు. ఎందుకంటే ఒక్కొక్కరి నమ్మకాలు ఒక్కొక్క సెంటిమెంట్లు వాళ్ళవి. ఈడ మన పెద్ద మంచి అయితే కొబ్బరికాయ కొట్టడానికి సంసిద్ధం అవుతుండు. ఓం నమః శివాయ. ఎంత మంచిగా జరగాలి, మాకు కూడా మంచి లాభం రావాలి పాయింట్ మీద. చూద్దాం. ఇద్దరు కలిసి అక్కడ పోతురు, మంచిగా టిఫిన్ చేసి రండికి పోతురు, సూపర్వైజర్ డ్రైవర్ కలిసి. అయితే డెప్త్ అని మనల్ని ఎందుకు భయపెడతారంటే ఈ రెండిట్లకు 1000 ఉన్నాయంట. సో ఇది కూడా 1000-1200 వరకు వేయాలి అని అంటారు. 1000-1200 లేకపోతే 1500 వేయని, లేకపోతే 1800 వేయని. ఇక్కడ ఉన్నది భాగ్యలక్ష్మి. వీడి గిన్నెలు కడగడానికి ఇప్పుడు సంసిద్ధం అవుతుండు. సో టిఫిన్ తీసుకొచ్చాక ఏంది ముచ్చట్లు అని చెప్పేసి ఈ లోపల కొబ్బరికాయ కొడతాడు. అమ్మో అన్న కొబ్బరికాయ కొడుతున్నా, కట్నం ఎంత పెడుతున్నాం మనం ఇక్కడ వచ్చినాం. కట్నం అమ్మ తాత ముసలుగున్నా కానీ పట్టు గట్టిగా ఉంది. వేసి ఒకటే దెబ్బ కొబ్బరికాయ వలిగిపోయింది. गाड़ी चाल करने के लिए बोलो, पानी डाल दिया. हाँ गाड़ी चाल कर बोल. నీళ్ళు తొందర పడాలని మొక్కి కట్నం పెట్టి పెద్ద మంచి. మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు కట్నం పెడతారని? 100 వచ్చింది మన అదృష్టానికి. పరిస్థితులు చూస్తే ఇప్పుడే మొత్తం రోజు కాలేదు ఇంకా. కాకపోతే పైపు కనిపిస్తుంది, పైపు దగ్గర చెల్లిలో వెళ్ళు దుమ్ము అవుతుందంట అన్నకు. పాపం అన్న వాళ్ళకి దుమ్ము వస్తుందని ఇబ్బంది పెడుతుంది కదా. సో ఎవరు ఇబ్బంది పెట్టినా ఇబ్బంది పడాల్సింది మనమే కాబట్టి అమ్మా సుభద్ర టోలా బజీ తేరా తమ్ముడు, ఇంకో కేసింగ్ తేరా. ఏమారా కట్టరా కట్టు హైలేసా, తాళిగట్టు హైలేసా. తాళిగట్టవు మరి తెలంగాణలో తాళి గిట్లా కడితే తోలు తీస్తారు బిడ్డ. ఓ అమ్మ నువ్వు రామసక్క నెల సోకు పడుతున్నావు దా. మస్తుండవు గాని రంభా ఊర్వశి మేనక తిలోత్తమ కంటే బాగుండవు గాని.
కట్రా కట్ట మంచిగా కట్టరా ఇంత వేడు అడ్డాల్ సొల్యూషన్ పెడితే పిల్ల సొల్యూషన్ పెట్టే రీతిని బట్టి పడిపోవాలి. సొల్యూషన్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయి నీకేం తెలుసా? అందరు కేసింగ్ అయితే వేసినాం, డ్రిల్లింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి 3 లైన్లు అంటే 18 అంటే 240 ఫీట్లు నడుస్తుంది. 270 ఫీట్లు నడుస్తుంది. 270 ఫీట్లు నడుస్తుంది. ఇంతవరకు మొత్తం కోట దుమ్ములు అయిపోతుంది, మొత్తం చెలరేగిపోతుంది. ఇంకా నీళ్ళ ఆశ ఆలోచన ఏమైతే లేదు. చూద్దాం ఎంతవరకు ఏందనేది ముచ్చట. $400 ఫీట్లు అయితే అయింది. ఇంతవరకు ఇంకా నీళ్ళు అయితే లేవు, ఆలోచన కూడా లేదు. మొత్తం కోట దుమ్ము వేస్తుంది. మనకు గాలి ఇక్కడ ఉంది కాబట్టి మనం ఏంటి ఆపరేటర్ మనకి వస్తలేదు. ఇక్కడ ఉన్న నీళ్ళు ఏంటంటే పక్కలకు దుమ్ము లేకుండా లోపల ఆడంగా ఉన్న చిన్న పైపుతో కేసింగ్లకు హోల్ పెట్టినాం. కేసింగ్లకు హోల్ పెడితేనే ఇంత దుమ్ములు వస్తుందంటే ఒకళ్ళు కేసింగ్లకు హోల్ పెట్టి వాటర్ పెట్టకుంటే ఇంకెంత దుమ్ములు వస్తుందో వేరే గురించి మా పోరగాడు దుమ్ముల అయితే డెప్త్ ఏదామని అన్నారు. మరి ఏమి డెప్త్ చూసాను అయితే ఏమనిపిస్తలేవు. ముచ్చట్లు పెడుతున్నారు. మన పోరగాళ్ళకి సార్ ముచ్చట్లు పెడుతున్నారు. 600 అయింది, 600 ఫీట్లు కంప్లీట్ అయింది. ఇంకా నీళ్ళు అయితే ఇంకా ఏం రాలేదు. వస్తాయన్న అంటే పక్కన అన్ని 1000 వేసిరంట. వాళ్ళు ఏమంటారంటే మనం 1000 కొట్టకి ఉట్టి 1000 ఫీట్లు అవసరమా అని ఉంటుంది. 1000 ఫీట్లు అవసరం అంటే మనం ఏం చెప్పాలి. 630 ఫీట్లు అవసరం అంటే 40 రాదు. దాని తర్వాత ఏంటనేది చూస్తూనే ఉన్నది. రోజుకు మనకు 2 గంటలు 2 గంటల నుంచి 4 గంటల వరకు మోటార్ నడుస్తుంది. సో మనం 1-2 గంటలు అసలు ఎప్పుడు యూజ్ చేయము, పండుగలప్పుడు తప్ప. మామూలుగా 10-15 నిమిషాలు యూజ్ చేస్తాం. అందుకోసమని ఇట్లా తడిపొడి వచ్చిందంటే, ఇట్లా పౌడర్ తడిగా పచ్చిగా వచ్చిందంటే కథం బోర్ మనకు సక్సెస్ అని అర్థం. ఇంటికాడోళ్ళకి అయితే ఓన్లీ ఇంటి కోసం వేసుకున్న బోర్ అయితే. అదే వ్యవసాయం అయితే ఖచ్చితంగా నీళ్లు బయటికి రావాల్సిందే. ఇక్కడ ఉన్న తడిమట్ట అయితే ప్రజెంట్గా ఇట్లా ఉంది. మామూలుగా పచ్చిగా వస్తుంది. వాటర్తో ఊడుకున్న తేమ అనొచ్చు. ఇట్లా ఉంటే ఏంటంటే 1/2 ఇంచ్ వాటర్ వచ్చినట్టు మనకైతే. మామూలుగా చిన్నగా ఇల్లుకి అయితే నడుస్తుంది, పెద్ద ఇళ్ళకి నడవకుండా. ఇట్లా వచ్చిందంటే ఇంటికాడికి అయితే మామూలుగా ఒక బోర్ సక్సెస్ ఉన్నట్టు లెక్క. దాని తర్వాత ఎంతవరకు వెళ్ళినా చూద్దాం. ఇప్పటివరకైతే ఇంత నడుస్తుంది. ఇప్పటి వరకైతే 750 ఫీట్లు నడుస్తుంది. ఇంకా ఏం కాలేదు. మరి అన్న వాళ్ళు ఏమంటారంటే ఆపేది, దాని తర్వాత ఒక 1/2 అవర్ అప్పుడు దాని తర్వాత ఏంది డెసిషన్ అని ఆలోచిద్దామని అంటారు. సో ఇప్పుడైతే మనం ఈ నర్సరీ లాస్ట్ రాడు క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసేసినాక ఒక 1/2 అవర్ ఆగు, దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటా అని అంటారు. దానిలో ఏం డెసిషన్ తీసుకుంటారని దాన్ని సెటిల్ అవ్వాలి. నైట్ సండే కాబట్టి చికెన్ కోసం ప్రిపేర్ అవుతారు. సో కానీ అన్నం అయినట్టుంది. కాలం ఎప్పుడు ఒకటేలాగా ఉండదన్న. కావాలంటే మనం బండికాడికి వెళ్ళి చూసేద్దాం. ఇప్పటి వరకు అలా అన్న వాళ్ళు పొద్దుగాల నుంచి ఇప్పటి వరకు అలా నీళ్ళు పడకపోతాయా, మా ఇల్లు కట్టుకోవడానికి కొన్ని అన్నం ఉండకపోతాయా అని బాధపడుతున్నారు. కాబట్టి పెద్ద ఆయన అయితే పొద్దుగాల నుంచి ఒకటే రాడుకొచ్చి ఎంత అయింది ఆయన కళ్ళ లోపల సంతోషం నింపడానికి ఆ భగవంతుడు అలా కర్మకరించేసాడు. దాని తర్వాత ఏమైందో మనమే చూద్దాం. ఇప్పుడైతే 850 ఫీట్లు నడుస్తుంది బోరు. మామూలుగా 1 ఇంచ్ నీళ్ళు పడ్డాయి, 1 ఇంచ్ నీళ్ళు పడ్డాయి, ఎక్కువ ఏం పడలేదు. కానీ వాళ్ళకి ఆడిగే సంతోషం. ఎందుకంటే పొద్దుగా నుంచి ఆయన నీళ్ళు కూడా కనిపించలే వాళ్ళకి. ఆయన నీళ్ళు కూడా కనిపించకపోతే వాళ్ళు ఒకటే బాధలు.
మొత్తం 900 ఫీట్లు అయితే అయిపోయింది బోరు. కాకపోతే నీళ్లు గవే 1 ఇంచ్ ఉన్నాయి. దానికోసం మనం ఏం చేస్తున్నాం అంటే ఫ్రెషింగ్ చేయాలి కాబట్టి మనం వాటర్ పంప్ వేద్దాం. వాటర్ వస్తున్నాయా లేవా ఎట్లా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ ఒక మనకి నల్ల ఉంటుంది. ఇది దీంట్లోకి వెళ్ళి వస్తుందంటే కథ వస్తున్నట్టు లెక్క. సో ఈ వాటర్ పంప్ వేసి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు వాటర్ వదిలేసి మొత్తం బోర్ను క్లియర్గా కడిగేదాం. కంప్రెసర్ ఫిల్టర్లు కానీ లారీ ఫిల్టర్లు కానీ మన ఫిల్టర్లు మనమే పట్టుకుంటాం. మనకి అంటే మన బండి ఎయిర్ బండి కాబట్టి దుమ్ము ఎప్పుడు దుమ్ము అయినా పట్టుకుంటాం. ఎక్కువ దుమ్ము పోతేనే కంప్రెసర్ ఫిల్టర్ పట్టిస్తాం. రెగ్యులర్కి నార్మల్గా అయినా కూడా ఫిల్టర్ ఎప్పటికప్పుడు పట్టిస్తాం. ఎందుకంటే రన్నింగ్లో మనకు బండికి ఇబ్బంది పడకుండా. ఓకే, మనం అయితే వాటర్ వాళ్ళు ఇప్పేద్దాం. ఈ వాటర్ పంప్ ఇప్పినప్పుడు ఏంటంటే దీన్ని చాలా స్లోగా ఇప్పాలి, లేకపోతే పైన పైపు వలిగిపోతుంది. ఆ ఎయిర్ పైప్ అనేది పలిగిపోతుంది. ఫస్ట్ వాటర్ బంద్ చేద్దాం. ఎయిర్ ఎంత మెల్లగా ఇస్తే అంత మంచిది, లేకపోతే ఆ పైన ఉన్న పైపు వలిగిపోతుంది. అగో మనం ఇక్కడ మూమెంట్ చిన్న మూమెంట్ ఇస్తేనే కొట్టుకున్నది కదా. ఒకవేళ పెద్ద గిట్లు ఇచ్చినాం అంటే కథం ఆడికిడికి ఒకటేసారి చెట్టు కొట్టుకొని పైపు వలిగిపోతుంది. అంత ఉంటుంది అన్నమాట ఎయిర్ ప్రెజర్. మన లైన్ మొత్తం ఎప్పుకునేది అయిపోయింది. లాస్ట్ చార్జ్ ఇది ఎంఆర్ఐ వేసిన లాస్ట్ చార్జ్ చేంజర్ రేస్ చేసుకుంటే అయిపోతుంది. 900 ఫీట్ల బోర్ కంప్లీటెడ్. డెప్త్ అంటే నేను 1000-1200 వరకు అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేసినాం. పర్లేదు 900 అయింది. ఓకే, 900 అంటే కూడా సక్సెస్ఫుల్గా అయినట్టే. మనకు 30,000-40,000 మిగిలినట్టే. ఈ మధ్యకాలంలో డెప్తులు అసలు పడుతూనే లేవు. ఏడికైనా 300-400 బొక్కలు అవుతున్నాయి. అన్ని ఏదో మంచి బోర్ పడుతుంది. కానీ ఆకలి అవుతుందా? అయిపోయిందా తమ్మి? మన పొరగాళ్ళు పక్కన ముద్దులు వేసేస్తారు. ఒకడు ముద్దు తీస్తుండు. కేసింగ్ ప్యాక్ చేయడానికి సిద్ధమవుతాడు. పుట్టాడు మ్యాచ్ చేస్తా. అగ్గిపెట్ట మీ తాత తీసుకొస్తాడా? ఫస్ట్ తెచ్చుకుని తెలియదు. అగ్గిపెట్టను వీడికొచ్చి ఏ అంట तेरा 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 कहानी रहा जल्दी पैक कर కాల్చి ప్యాక్ చేసేస్తే మన పని అయిపోయినట్టే. ఇంకెందుకు ప్యాక్ చేస్తా అన్నది మనం ఇంతకు ముందు వీడియోలో చెప్పుకున్నాం. మళ్ళీ చెప్తే బాగోదు. అబ్బా నా చెప్పు ఖరాబ్ అయింది. చిచ్చి కేల్ కదా దుకాణం అయిపోయింది. ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నా. జై హింద్. ఓం నమః శివాయ.